హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సజెస్ట్ చేయబోయే మూవీ అయితే తప్పకుండా ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే చూడాల్సిన మూవీ. అది ఎందుకో తెలుసుకునే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ పేరు వచ్చేసి కొరియర్ బాయ్ కళ్యాణ్. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది, కానీ అప్పుడు అంతగా రేటింగ్స్ అయితే రాలేదు అండ్ ఈ మూవీ బిలో యావరేజ్గా నిలిచింది. కానీ ఈ మూవీలో సోషల్ మెసేజ్ అయితే చాలా బాగుంటుంది. అదేంటో మనం ఇన్ డెప్త్ డీటెయిల్స్లో అయితే తెలుసుకుందాం. ఈ మూవీలో హీరో ఒక నార్మల్ మిడిల్ క్లాస్ బాయ్ అండ్ అతనికి ఒక అక్క కూడా ఉంటుంది అండ్ ఆ అక్క ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ అక్క వెళ్ళి చెకప్ చేసుకునే హాస్పిటల్లో ఉండే డాక్టర్ ఒక స్మగ్లర్ అన్నమాట. అతను ఏం స్మగ్లింగ్ చేస్తాడంటే స్టెమ్ సెల్స్. ఈ స్టెమ్ సెల్స్ ప్రెగ్నెంట్ లేడీస్లో మాత్రమే దొరుకుతాయి. అవి కూడా పుట్టే బేబీ దగ్గర నుండి వీళ్ళైతే తీసుకుంటారు. సో తను అబార్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు అది డైరెక్ట్గా చెప్పకుండా వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ అయితే సజెస్ట్ చేసి ఆ మెడిసిన్స్ ద్వారా అబార్షన్ అయినట్టు వీళ్ళందరినీ నమ్మిస్తారు. అండ్ ఆ స్టెమ్ సెల్స్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎలా అంటే కంటి చూపు పోయిన వారికి కూడా తిరిగి కంటి చూపు అయితే రప్పించేంత శక్తి అయితే ఉంటుంది. సో వాటికి హై డిమాండ్ ఉండడం వల్ల ఆ డాక్టర్ అయితే వాటిని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ విషయం హీరోకి ఎలా తెలిసింది అండ్ హీరోకి ఈ విషయం ఎవరు చెప్పారు అండ్ ఈ ప్రాబ్లం నుంచి హీరో తన అక్కని ఎలా కాపాడుకున్నాడు అండ్ ఈ స్మగ్లింగ్ కేస్ని ఎలా సాల్వ్ చేశాడు అండ్ తెలుసుకోవాలంటే మీరైతే ఈ మూవీ కంప్లీట్గా చూడాల్సిందే. ఈ మూవీ రన్ టైం కూడా చాలా తక్కువ, 1.5 hour మాత్రమే. అండ్ స్టోరీ అయితే నార్మల్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో లవ్ సీన్స్ కూడా ఉంటాయి హీరో హీరోయిన్ మధ్యలో అండ్ కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. సో మీకైతే బోర్ అయితే అనిపించదు అండ్ ఇందులో ఒక మంచి సోషల్ మెసేజ్ అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీ ద్వారా ప్రెగ్నెంట్ లేడీస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్స్ ఇచ్చిన అన్ని మందులు దేనికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అని అడిగి తీసుకోవాలి. అండ్ వాళ్ళు ఇచ్చిన మందులు అన్నీ యూజ్ చేయకుండా ఫస్ట్ అవి దేనికి యూజ్ అవుతాయో తెలుసుకున్న తర్వాత యూజ్ చేయాలి అండ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనకైతే అర్థమవుతుంది. ప్రెగ్నెంట్గా ఉన్న ఏ అమ్మాయి మీకు తెలిసినా ఈ మూవీని అయితే షేర్ చేయండి, వాళ్ళకి కొంచెం అవేర్నెస్ అయితే వస్తుంది. అండ్ బై ది వే ఈ మూవీ అయితే 2015లో రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికీ ఆల్మోస్ట్ 9 years అయితే అవుతుంది. కానీ ఈ మూవీకి కావాల్సినంత రికగ్నైజేషన్ అయితే రాలేదు. సో మీరైతే ఈ మూవీని వాచ్ చేయండి. అండ్ ఈ మూవీ ఎక్కడ దొరుకుతుందంటే మనకి సన్నెక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ ఎవరైనా చూడవచ్చు, కానీ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే పక్కాగా చూడాలి. సో అందరూ ఈ మూవీని చూసి కొంచెం సోషల్ అవేర్నెస్ అయితే పెంచుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ మూవీ చూసాక మూవీ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ అండర్ రేటెడ్ మూవీ కూడా నేనైతే మీకోసం తీసుకొని వస్తాను. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.